జర్మనీలో స్టడీస్ ఎలా ఉంటాయి, ఫీస్ ఎలా ఉంటాయి, ఆ జర్మనీలో కల్చర్ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, అండ్ జర్మనీలో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అండ్ మాస్టర్స్ చేశాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా లేవా, వీసా రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి. అయితే నేను చెప్పినట్లుగా అగైన్ లోన్లీనెస్, పేషెన్స్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, తర్వాత మీరు మీ స్టడీస్ని ప్లాన్ చేసుకోగలగాలి, ఎగ్జామ్స్ క్లియర్ చేయగలగాలి. ఆఫ్టర్ 4 years 5 years తర్వాత రియలైజేషన్ అయ్యి బ్యాడ్ చాయిస్కి అయితే మీరు ఫీల్ అవుతారు. ఇవి పాజిటివ్స్ గురించి చెప్పాను, నెగిటివ్స్ గురించి చెప్పాను. సో వై నాట్ జర్మనీ, ఈ టాపిక్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా ఎక్స్పీరియన్స్ కూడా కొంత మీకు షేర్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్లో 2019 నుంచి జర్మనీలో ఉంటున్నాను. ఆల్మోస్ట్ 5 years ఆఫ్ జర్నీ. ఈ 5 years ఆఫ్ జర్నీలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను, ఇంటర్న్షిప్స్ చేశాను. ఒక ఇంటర్న్షిప్ లుఫ్తాన్సాలో చేశాను, ఇంకొక ఇంటర్న్షిప్ బాష్లో చేశాను, థీసిస్ చేశాను మళ్ళీ బాష్లో, అండ్ లాస్ట్ 1 year నుంచి అయితే ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను. సో ఈ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వై జర్మనీ, వై నాట్ జర్మనీ, ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫ్రెండ్స్ వాట్ ఎవర్ నేను చూసిన సిచ్యువేషన్స్ తీసుకొని జర్మనీకి ఎందుకు రావచ్చు, ఎందుకు రాకూడదు, ఒక స్టూడెంట్ మాస్టర్స్ చేయడానికి వస్తే ఉండే డిఫికల్టీస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాయింట్స్ అన్ని మాట్లాడుకుందాం. చాలామంది పేరెంట్స్ ఈ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ వాచ్ చేస్తూ ఉంటారు. మేజర్గా మీరు ఆలోచించేది ఏంటి, జర్మనీలో స్టడీస్ ఎలా ఉంటాయి, ఫీస్ ఎలా ఉంటాయి, ఆ జర్మనీలో కల్చర్ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, అండ్ జర్మనీలో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అండ్ మాస్టర్స్ చేశాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా లేవా, వీసా రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి. సో ఇట్లా మన ఫ్యామిలీని తీసుకురావచ్చా లేదా, ఇట్లా వీటి గురించి చాలా డౌట్స్ అనేవి మీకున్నాయి. ఈ వీడియోలో క్లియర్గా వై అండ్ వై నాట్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చూశాక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తుంటే మన ARCare ఇన్ జర్మనీ ఛానల్ని ప్రౌడ్గా మీరైతే షేర్ చేసుకోవచ్చు. A to Z వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ రీసెంట్గా మనం కన్సల్టెన్సీ లాంచ్ చేసాం, మనకు వెబ్సైట్ ఉంది. ఎవ్రీథింగ్ కన్సల్టెన్సీ ప్రాసెస్ A to Z అనేది ట్రాకింగ్ సిస్టమ్ అనేది నాకు తెలిసి ఇండియాలో ఎవరికి ఉండదు. ట్రాకింగ్ సిస్టమ్ ఇంత డీటెయిల్డ్గా మనం దాన్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ మన నుంచి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కన్సల్టెన్సీ ప్రాసెస్ చూస్తున్న మన ARCare అబ్రాడ్ కన్సల్టెన్సీని మీరు సజెస్ట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. వీడియో చూశాక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. Let's move together taking loan from Gnandan. And please open Expat your blocked account and use Instagram to transfer money to blocked account. Links in the description. Please check it. Your ARCare. Okay. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జర్మనీలో స్టడీస్ ఎలా ఉంటాయి. మీరందరూ చాలా వీడియోస్లో వాచ్ చేస్తుంటారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా హై ఉంటుంది. పుట్టిన పిల్లలకి వాళ్ళ ఫస్ట్ కిండర్ గార్డెన్ నుంచి అండ్ వాళ్ళు అంటిల్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసేంత వరకు ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంటే టేక్ కేర్ చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా హై ఉంటుంది. అండ్ ఇక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక ఆ స్టూడెంట్కి అట్లీస్ట్ కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఇండస్ట్రీలో ఎట్లా ఉంది, ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మన జాబ్ మార్కెట్ వెళ్ళే టైంకి వాళ్ళ దగ్గర బేసిక్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో జర్మనీకి అయితే మనం ఖచ్చితంగా థమ్స్అప్ అయితే ఇవ్వాలి. ఒక పాయింట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫోర్మోస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్. సో మిగతా కంట్రీస్కి అయితే మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటాము. సో ఇంగ్లీష్ని ఈజీగా UK కానీ, అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఇంగ్లీష్ని అయితే మనం ఈజీగా మేనేజ్ చేస్తూ ఉంటాం. బట్ జర్మనీకి వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది మీకు ఎంత ఫ్లూయెన్సీ ఉన్నా కానీ కొన్ని కేసెస్లో కొన్ని జాబ్స్కి మాత్రం జర్మన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది నేర్చుకోవడానికి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. మీలో ఎవరైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, మేము నేర్చుకోగలము, ఒక న్యూ లాంగ్వేజ్ కదా, మనకి అడ్వాంటేజ్ అవుతుంది కదా, నేర్చుకుందామనే ఇంట్రెస్ట్తో ఉన్నట్లయితే మీకైతే ఈ టాపిక్ అనేది ప్లస్ పాయింట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మిగతా కంట్రీస్లో హ్యాపీగా ఇంగ్లీష్తోనే మనం సర్వైవ్ అవ్వచ్చు కదా, జర్మనీలో అయితే మనం ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇది చాలా కష్టం అనుకున్నట్లయితే మీకైతే ఇది నెగిటివ్ పాయింట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో నా విషయంలో అయితే నాకున్న ఎక్స్పీరియన్స్లో అఫ్కోర్స్ మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. దాని గురించి ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్ అనే ఒక వీడియో చేశాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. సో నా కంక్లూజన్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ అనేది కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఇది నెగిటివ్ పాయింట్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా నేర్చుకోవాలనుకుంటారో ఖచ్చితంగా పాజిటివ్ పాయింట్. ఎందుకంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి, పార్ట్ టైం జాబ్స్ బాగా దొరుకుతాయి, మీకు ఇక్కడ కల్చర్లో వీళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో జర్మన్ లాంగ్వేజ్ అనేది మామూలుగా ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నెగిటివ్ పాయింట్, బట్ లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే ఇట్స్ ఎ పాజిటివ్ పాయింట్. సమ్మర్ ఎలా ఉంటుందంటే మన సౌత్ ఇండియాలో వింటర్లో అంటే డిసెంబర్, జనవరిలో మనకి మార్నింగ్ టైము 35 degrees అట్లా ఉంటుంది కదా, దానికన్నా ఇంకా తక్కువ ఉంటుంది సమ్మరు. కాకపోతే చాలా బ్రైట్గా ఉంటుంది, జనాలందరూ బయట ఎక్స్ప్లోర్ అవుతుంటారు. అండ్ క్లైమేటిక్ కండిషన్స్ మాత్రం సమ్మర్ అయితే చాలా ఎంజాయ్మెంట్గా హ్యాపీగా ఉంటుంది. బట్ వింటర్కి వస్తే మాత్రం ఇట్స్ ఎ వెరీ మూడీ. వింటర్లో మాత్రం 4K చీకటి పడిపోద్ది. అండ్ సన్ రైజ్ మాత్రం మార్నింగ్ 8కో 9కో అవుతుంది. సమ్మర్లో మాత్రం సన్ రైజ్ మార్నింగ్ 4K అవుతుంది.
అండ్ సన్సెట్ నైట్ 10:30 వరకు కూడా మనకి సన్ అయితే ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్స్, సమ్మర్ బాగుంటుంది, వింటర్ అయితే కష్టం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా పేరెంట్స్ ఎక్కువ ఆలోచించేది ఏంటంటే బడ్జెట్, ఎంత కాస్ట్ అవుతుంది. అది ఏ కంట్రీ అయినా, యూఎస్ అయినా, జర్మనీ అయినా, లేకపోతే యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, కెనడా అయినా. సో రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చినట్లయితే మనకి జర్మనీలో, నేను చాలాసార్లు వీడియో చేశాను, వీడియో చూడకపోతే వీడియోని వాచ్ చేయండి, 2 ఇయర్స్కి ఇంక్లూడింగ్ మీ ఎక్స్పెన్సెస్, ఇండియా నుంచి జర్మనీకి వచ్చే ప్రాసెస్లో ఉండే ఎక్స్పెన్సెస్ కానీ, జర్మనీకి వచ్చాక ఆల్మోస్ట్ 18 months బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ అన్నీ కలుపుకొని మీకు సుమారుగా 15 లక్షల నుంచి 17 లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. ఎంత ఇంక్లూడింగ్ మీ సెమిస్టర్ ఫీలు, మీరుండే అకామిడేషన్, జర్మనీకి వచ్చాక 18 months ఆఫ్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. 1.5 year మీరు మాస్టర్స్ అయిపోయేలోపు మీకు అయ్యే ఖర్చు 18 లక్షలు 17 లక్షల రూపాయలు అయితే మీకు అవుతుంది. రిమైనింగ్ కంట్రీస్ చూసుకున్నట్లయితే ఓన్లీ కాలేజ్ ఫీ 20 లక్షలు 25 లక్షలు ఉంటుంది, అండ్ మళ్ళీ అకామిడేషన్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా అయితే జర్మనీకి అయితే యాడెడ్ అడ్వాంటేజే. పబ్లిక్లో అడ్మిషన్ వచ్చిందంటే మాత్రం రిమైనింగ్ కంట్రీస్ అన్నిటికన్నా జర్మనీలో మీకు తక్కువ ఖర్చు అయితే అవుతుంది, అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఖర్చు ఉందని చెప్పేసి ఎడ్యుకేషన్ సరిగా ఉండదని మీరు అనుకోవచ్చు, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, కొంతమంది జర్మనీలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదవడానికి వస్తారు. సో డిపెండ్స్ ఆన్ మీ సెమిస్టర్ ఫీ, కాలేజ్ ఫీ పట్టు అయితే మీ ఎక్స్పెన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా అయితే ఈ విషయంలో మాత్రం స్టూడెంట్స్కి మంచి కంట్రీ, మంచి ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి అనుకుంటే జర్మనీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో ఒక పాయింట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఇంకొక పాయింట్, జాబ్ ఆపర్చునిటీస్. సో మనం ఇంత దూరం వచ్చి ఫ్యామిలీని వదిలేసుకొని ఎన్నో కష్టాలు పడి పార్ట్ టైం జాబ్స్ చేసి మాస్టర్స్ కంప్లీట్ చేసి అయ్యాక జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే అది ఏ కంట్రీ అయినా మనం వెళ్ళడం అవసరం కదా. సో జర్మనీ గురించి మాట్లాడుకున్నట్లయితే కరెంట్ యూఎస్ఏలో రెసిషన్ అంటున్నారు, యూకేలో రెసిషన్ అంటున్నారు, కొంతమంది జర్మనీలో కూడా రెసిషన్ అంటున్నారు. సో వాటన్నిటితో కంపేర్ చేసి నేను మాట్లాడాలనుకున్నట్లయితే ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మాస్టర్స్ కోర్సులోనే మనకి మ్యాండేటరీ ఇంటర్న్షిప్, మ్యాండేటరీ థీసిస్ ఉంటాయి. సో ఇదేదో మనం ఏదో బయట ఒక ప్రాజెక్ట్ కొనుక్కొని అసైన్మెంట్లు ఏదో ఫేక్గా రాయించి సబ్మిట్ చేసి అయిపోయేది కాదు. ఏదో రిమైనింగ్ కంట్రీస్ అట్లా చేస్తారంటున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ జర్మనీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది మీరు కంపెనీలోకి వెళ్ళి చేస్తారు, కొంతమంది కాలేజెస్లో చేస్తారు, మ్యాండేటరీ థీసిస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీకు నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ అవుతారు. సో దీనివల్ల ఒక మాస్టర్ స్టూడెంట్ మాస్టర్స్ కంప్లీట్ చేశాక మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. మీ దగ్గర సెట్ ఆఫ్ ప్రాపర్ స్కిల్ ఉండి కొంత A2 లెవెల్, B1 లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ ఉన్నట్లయితే రిమైనింగ్ కంట్రీస్తో పోలిస్తే మీరు జాబ్ ఫైండింగ్ అనేది కొంత ఈజీ అనే చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా మీరు మాస్టర్స్ ఏదో చదవాలని చదివి ఏదో ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏవో అసైన్మెంట్లు సబ్మిట్ చేసి ఇంటర్న్షిప్స్ ఏమీ లేకుండా మాస్టర్స్ డిగ్రీ చేతికున్నా కానీ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఎన్నున్నా మీరైతే వాటికి క్వాలిఫై అవ్వలేరు. సో నా సజెషన్, మాస్టర్స్ కంప్లీట్ చేసేలోపు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఎవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో ఖచ్చితంగా నేను రీసెంట్ సర్వేలో నేను చూసిన దాని ప్రకారం 1.8 million టెక్నికల్ జాబ్స్ అనేవి జర్మనీలో వేకెన్సీస్ ఉన్నాయంట. దానికోసమే ఈ జాబ్ ఆపర్చునిటీ కార్డ్ అనేవి కొత్తవి వస్తున్నాయి. సో మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాక జాబ్ కొట్టడం అనేది సంవాట్ రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంత ఈజీ. ఎవరికైతే స్కిల్స్ లేవో వాళ్ళకి మాత్రం చాలా కష్టం. బట్ ఓవరాల్గా ఏదైతే పాజిటివ్గానే కన్సిడర్ చేయొచ్చు, బికాస్ మాస్టర్స్ అయిపోయాక 18 months వీసా కూడా జర్మనీ ఇస్తుంది జాబ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో ఈ యాడెడ్ అడ్వాంటేజ్ అన్ని చూసుకున్నట్లయితే మీకుండే బెనిఫిట్స్, వాట్ ఎవర్ సాలరీస్ రేంజెస్, దీని గురించి కూడా వీడియో చేసాం. వీటన్నిటిని కంపేర్ చేసుకుంటే ఇది కూడా జర్మనీకి ప్లస్ పాయింట్గా అయితే నేను కన్సిడర్ చేస్తాను. సేఫ్టీ, యూఎస్లో గన్ కల్చర్ ఉంటుంది అంటారు, మన ఆడపిల్లలను పంపించవచ్చా లేదా, సేఫ్టీ ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో సేఫ్టీ విషయంలో మీరు మీ పని మీరు చేసుకుంటూ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన లైఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ పోలీసులు వాట్ ఎవర్ ఆల్వేస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ గన్ కల్చర్ అయితే జర్మనీలో లేదు, సో ఎవరు గన్స్ అయితే క్యారీ చేయరు యూఎస్లో లాగా. సో సేఫ్టీ విషయంలో ఓవరాల్గా లాస్ట్ 5 years నేను చూస్తున్నాను. సో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన కాంటాక్ట్స్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇబ్బందల్లా లోన్లీనెస్, లేకపోతే ఆల్రెడీ మీరు ఇండియా నుంచి వచ్చిన ఫ్రెండ్స్తో ఇబ్బంది ఉంటుంది ఎక్కువ. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళతో అయితే మనం ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్లయితే వాళ్ళే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు. సో లాంగ్వేజ్ లేనప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఇక్కడికి వచ్చామనుకుంటారు, కానీ మన లాంగ్వేజ్ వచ్చి మన వాళ్ళకి అడుగుతారు, ఏంటి మీరు ఎందుకు వచ్చారు, ఏం చదువుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారని అడుగుతారు. మనం ఎప్పుడైతే మనం ఇట్లా వచ్చాము, మాకు ఒక బ్లాక్డ్ అకౌంట్ ఉంటుంది, పేరెంట్స్ డబ్బులు ఇస్తారు, ఆ బ్లాక్డ్ అకౌంట్తో మనం జర్మనీకి వస్తాం అని ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పేరెంట్స్ చాలా గ్రేట్, మిమ్మల్ని ఇట్లా పంపిస్తున్నారు, చదివిస్తున్నారు అని. ఎప్పుడైతే మనం మాట్లాడమో, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమో, వాళ్ళు ఏమనుకుంటారంటే లేదో గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ దేశంలో లేక ఇక్కడ ఉంటున్నారని అనుకుంటారు. బట్ మోస్ట్లీ మన పని మనం చేసుకుంటూ మనం ప్రాపర్గా లాంగ్వేజ్ నేర్చుకొని మనం డిగ్నిఫైడ్గా ఉన్నప్పుడు మనల్ని అయితే ఎవరు టచ్ చేయరు. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా లీగల్గా పోలీస్ ఎప్పుడు ఫ్రెండ్లీగా సపోర్టివ్గా ఉంటారు, అండ్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో సేఫ్టీ విషయంలో కూడా మనం ఒక పాయింట్ అయితే యాడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీసా రెగ్యులేషన్స్. చాలా మంది అనుకుంటారు అమెరికా వెళ్తే అమెరికాలో వీసా చాలా ప్రాబ్లం ఉంది, అడ్మిషన్ వచ్చినా కానీ వీసా రిజెక్ట్ అవుతుంది. అండ్ యూకే వెళ్తే ప్రెసెంట్ ఏమో 4 years వీసా ఇస్తున్నారు, తర్వాత జాబ్ రావట్లేదు, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అట్లా ఆస్ట్రేలియా, కెనడా ఇట్లా వీసా రెగ్యులేషన్స్ అనేవి చాలా టఫ్గా ఉంటాయి. జర్మనీ విషయంకి వస్తే మీరు వన్స్ మీకు మాస్టర్స్ అడ్మిషన్ వచ్చాక మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే స్టూడెంట్ వీసా ఈజీగా వస్తుంది. వన్స్ మీరు ఇక్కడికి వచ్చాక మీరు మీ మాస్టర్స్ ఇన్ కేస్ 2 yearsలో చాలా మంది కంప్లీట్ చేయడానికి టైం తీసుకుంటారు. 2 years కాకుండా 3 years, 4 years, 5 years పడుతూ ఉంటుంది. మీ వీసా రెగ్యులేషన్స్ కూడా చాలా ఈజీగా మీకు స్టూడెంట్గా ఉన్నప్పుడే అప్ టు 5 years వరకు మీ వీసాని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 years తర్వాత జాబ్ సెర్చింగ్ వీసా మళ్ళీ 18 months ఉంటుంది. ఈ 5 yearsలోనే మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు మీ బ్లూ కార్డ్ అనేది మినిమం 4 years అయితే మీకు ఇస్తారు. వన్స్ మీరు ప్రాపర్గా ఒక 2 years ట్యాక్స్ అనేది పే చేసినట్లయితే మీకు జర్మనీలో పర్మనెంట్ రెసిడెన్స్ కూడా మీకు వస్తుంది. సో వీసా రెగ్యులేషన్స్ అనేవి మిగతా కంట్రీస్తో పోలిస్తే జర్మనీకి ఇక్కడ కూడా మనం ఒక థమ్స్అప్ అయితే ఇవ్వచ్చు, ఒక పాయింట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వీసా రెగ్యులేషన్స్లో మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు ప్రాపర్గా స్టడీస్ కంప్లీట్ చేసుకొని మంచి జాబ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీకు బ్లూ కార్డ్ వస్తుంది. బ్లూ కార్డ్ నుంచి పిఆర్ కూడా వితిన్ జర్మన్ లాంగ్వేజ్ ఉంటే వితిన్ 18 monthsలో వచ్చేస్తుంది. అండ్ జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే 2.5 yearsలో మీ పిఆర్ అయితే అప్లై చేసుకోవాలి. బ్రో అన్ని పాజిటివ్స్ అని చెప్తున్నావు, మరి నెగిటివ్ పాయింట్స్ ఏంటి బ్రో అని మీరు అడిగినట్లయితే చాలా సింపుల్గా చెప్తున్నాను. నెగిటివ్ పాయింట్స్లో ఫస్ట్ నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే లోన్లీనెస్. ఈ కంట్రీలో ఎలా ఉంటుందంటే మన ఇండియన్స్ కొంచెం తక్కువ మంది ఉంటారు. వన్స్ వాళ్ళకి తెలియకుండానే వింటర్ ఇంటేక్ ఇట్లా వచ్చిన వాళ్ళకైతే కంప్లీట్ ఎక్కువ మంది జనాలు బయట కనిపించరు, కంప్లీట్ ఐసోలేటెడ్గా ఉంటారు. అండ్ లోన్లీనెస్ ఎక్కువ ఉంటుంది, మనల్ని పలకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం ఇండియాలో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండి అలా అలవాటు పడి ఇక్కడికి వస్తాం. వన్స్ ఇక్కడికి వచ్చాక ఎవరు లేకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయాలి, తిరగాలి అనుకున్నట్లయితే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. సో దాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి. ఎవరైతే జనాలు లేకుండా ఉండలేను, నా వల్ల కాదు అని అనుకుంటారో వాళ్ళకైతే జర్మనీ ఇట్స్ ద బ్యాడ్ ఆప్షన్. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టూడెంట్స్ దగ్గర కొంచెం నేను కష్టపడాలి, నేను నా ఫ్యామిలీ కోసమో నాకున్న సిచ్యువేషన్స్ మార్చుకోవడానికి నేను కొంచెం బాగా చదువుకోవాలి, నా లైఫ్ బాగుండాలి అని కొంత కష్టపడి స్టడీస్ని కొంచెం ఫోకస్ చేసి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ లైఫ్ ఫస్ట్లో కొంచెం టఫ్ ఉన్నా కానీ ఆఫ్టర్ మాస్టర్స్ కొంచెం జాబ్స్ త్వరగా రావడం వల్ల వాళ్ళైతే ఈజీగా సర్వైవ్ అవుతున్నారు. ఎవరైతే కొంచెం ఈజీగా అయిపోద్ది, ఫారెన్ అంటే ఏదో సూపర్గా ఉంటుంది, కాస్ట్లీగా కనిపిస్తుంటారు, ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, స్టడీస్ ఏముంది ఈజీగా కంప్లీట్ అవుతాయి అనుకొని రిమైనింగ్ కంట్రీస్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. జర్మనీకి వచ్చేసరికి ఎగ్జామ్స్ కానీ ఉండే కోర్స్ స్ట్రక్చర్ కానీ టఫ్నెస్ కానీ మాస్టర్స్లో కొంచెం హై ఉంటుంది. సో దాన్ని మీరు ఓవర్కమ్ చేసి కంప్లీట్ చేయగలరు అనుకుంటేనే మీరు జర్మనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో అట్లా టైంపాస్కి వెళ్ళేసి కంప్లీట్ అయిపోద్ది, జాబ్ వచ్చేస్తుంది అని మీరు అనుకున్నట్లయితే కొంత డిఫికల్టీస్ అయితే మీరు ఫేస్ చేస్తారు. ఒకటి లోన్లీనెస్, రెండోది మాత్రం మీ స్టడీస్ మీద మీరు ఫోకస్డ్గా ఉండగలిగితేనే మీరు జర్మనీకి రండి, లేకపోతే మీరు జర్మనీ ఆప్షన్ అనేది స్కిప్ చేసుకోండి. అండ్ నెంబర్ 3 నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్. సో మీరు ఎవరితో లోకల్ పీపుల్తో మాట్లాడాలన్నా, ఒక చిన్న గ్రాసరీ షాప్కి వెళ్ళినా కానీ, ఒక చిన్న ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఒక డీబీ ఆఫీస్ అంటే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ ఎవ్రీథింగ్ జర్మన్లో ఉంటుంది. సో మనం ఇంగ్లీష్లో మనం ఫ్లూయెన్సీ ఉన్నా కానీ జర్మన్ లాంగ్వేజ్ అనేది అట్లీస్ట్ B1 లెవెల్ రాకపోతే మాత్రం కొన్ని డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తారు. సో ఎవరైతే లాంగ్వేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళకి జర్మనీ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ ఆప్షన్. ఎవరైతే లాంగ్వేజ్ నేర్చుకోగలమో అనుకున్నట్లయితే వాళ్ళకి జర్మనీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దీంతోపాటు 4th ఇంపార్టెంట్ థింగ్ పేషెన్స్. సో చాలా వీడియోస్లో చెప్పాను, మనకి ఏది వితిన్ మంత్స్లో అయితే ఇక్కడ రాదు. వచ్చంగానే మనం ట్రై చేయగానే మన ఫస్ట్ అప్లికేషన్లో జాబ్ రాదు, ఫస్ట్ అప్లికేషన్ ఇంటర్న్షిప్ రాదు, ఒక్కోసారి ఫస్ట్ ఎగ్జామ్లోనే మనం పాస్ అవ్వం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. సో మనం పేషెన్స్గా మనం నమ్మిన దానికి మనకున్న స్కిల్స్ మనం నమ్మి ఒక్కోసారి ఫెయిల్ అవుతాం, కానీ మీరు ప్రాపర్గా దాన్ని ఎందుకు ఫెయిల్ అయ్యాం అని రెక్టిఫై చేసుకొని, ఎందుకు నాకు ఇంటర్న్షిప్ రావట్లేదు, ఎందుకు థీసిస్ రావట్లేదు, నాకు ఎందుకు జాబ్ రావట్లేదు, నా సీవీలో ప్రాబ్లం ఉందా, కవర్ లెటర్లో ప్రాబ్లం ఉందా, నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలా, అప్రోచ్ అనేది మార్చుకోవాలా అని మీరు ఒక సెట్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోగల స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈజీగా సర్వైవ్ అవుతారు. ఆ పేషెన్స్ మీ దగ్గర అయితే ఉండాలి. సో అది మీ దగ్గర ఎప్పుడైతే ఉండదో, నాకు ఏముంది, నాకు ఇది రావట్లేదు, నాకు ఫస్ట్ అటెంప్ట్లో రావట్లేదు, నాకు ఈ కంట్రీ నాకు పనికిరాదు, నేను అసలు ఇక్కడ ఉండను, వెళ్ళిపోతా అనుకున్నట్లయితే మీరు ఫస్ట్ జర్మనీ రావడం అనేది డ్రాప్ అయిపోయింది. నేను కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. మీరు పేషెన్స్గా ఉండాలి, మీరు ప్లానింగ్గా ఉండాలి, ఆర్గనైజ్గా ఉండాలి, అండ్ మీరు లోన్లీనెస్ని ఓవర్కమ్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు మీరు మీ స్కిల్స్ని, మీ స్టడీస్ని ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రం మీరు ఈజీగా జర్మనీలో అయితే సర్వైవ్ అవుతారు. సో నెగిటివ్ పాయింట్స్లో నేను చెప్పినట్లుగా అగైన్ లోన్లీనెస్, పేషెన్స్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, తర్వాత మీరు
మీ స్టడీస్ని ప్లాన్ చేసుకోగలగాలి, ఎగ్జామ్స్ క్లియర్ చేయగలగాలి, అండ్ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. నేను ఎందుకు వచ్చాను, దేనికోసం వచ్చాను, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, నేను ఎట్లా నా స్టడీస్ని కంప్లీట్ చేసుకోవాలి, ఎలా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దానికి రిలేటెడ్ ఏం స్కిల్స్ నేర్చుకోవాలి. సో వీటన్నిటి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నట్లయితే, అట్లీస్ట్ B1 లెవెల్ నేర్చుకున్నట్లయితే, ఫర్ యూ జర్మనీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో లేనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్ 4 years 5 years తర్వాత రియలైజేషన్ అయ్యి బ్యాడ్ చాయిస్కి అయితే మీరు ఫీల్ అవుతారు. ఇవి పాజిటివ్స్ గురించి చెప్పాను, నెగిటివ్స్ గురించి చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు మన కన్సల్టెన్సీస్ని అయితే నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు లాస్ట్ 3 yearsలో ₹1 కూడా తీసుకోకుండా సో ఫార్ 1500 మెంబర్స్కి అయితే మనం రీచ్ అయ్యాం. నాకు తెలుసు, నాకు ఇన్స్టాగ్రామ్లో స్టిల్ నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి. కానీ నా నమ్మకం, నా ద్వారా మీరు హెల్ప్ పొందినట్లయితే మన కన్సల్టెన్సీస్ని అండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీరు సజెస్ట్ చేయొచ్చు. నమ్మకం ఉన్నట్లయితే. నమ్మకం లేకపోతే నేనే చెప్తున్నాను, మీరైతే మన కన్సల్టెన్సీస్ని అయితే సజెస్ట్ చేయొద్దు. ఓకే, వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.